శివ అంటే ఈడే. రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు దాటిపోయినా కూడా I can still remember the kind of exhilaration that I had when I was first watching the film in the theater. When I first saw the film, I was just spellbound anala because అలాంటిది అప్పటిదాకా చూడలేదు. నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉన్న మూవీ అంటే డెఫినెట్లీ శివ. ఇట్స్ నాట్ జస్ట్ ఆ సినిమా చూడటం ఒకటే కాకుండా సినిమా థియేటర్లో జనాలందరూ కలిసి ఆ ఇంపాక్ట్ ఫీల్ అవడం అనేది ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అ ఫిల్మ్. If there's any film that is still very fresh in our memory and something we can recollect again and again and again without even losing a single frame, single situation from that film, that means the film is something very big. 5th క్లాస్లో మా నాన్నగారు దేవి థియేటర్ తీసుకెళ్లారు. ఫస్ట్ సీన్ స్మోక్ ఇలా కెమెరా మీదకి రాగానే ఇదే సినిమా బాబు అని షాక్ అయింది. Camera that zooms in or travels into the exhaust of the ambassador car. There's a music that starts. And then this title appears, Shiva. Whole theater erupts with whistles, claps, and then the film takes off. It held us on, trust me again when I say, without understanding the language. Shiva had a big impact on me, like millions of people. There are specific scenes in that film which stayed with me till now. It's more than 30 years, but it still impacts me when I think about how the way it was edited and how the music was placed. Presentation of the hero. If you remember the introduction scene of Nag sir, he's just walking into the frame. He'll just, sunlight into the sunlight, he just cover his the track shot which is carried. There's no music, nothing. It's a plain shot. Everything is new in a way that you're so much used to one kind of cinema till then, and how it impacted and how it changed. Right, ఎప్పుడు చూడలేదు. నువ్వు హీరోవా? After the growing years, after revisiting a couple of times, every time, I used to find a new thing about how it was staged and everything. It's a cult classic, it had deviated, it had departed from the regular kind of filmmaking. It was so new. That's what one of the interviews I mentioned. The newness impact what Shiva gave, I don't think so any film will give now. శివ చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఇట్స్ షాక్ ఆఫ్ మై లైఫ్. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. Huge impact on me, like millions of others and hundreds of other fellow filmmakers. చాలా పెద్ద ఇంపాక్ట్. స్టోరీగా చాలా సింపుల్ స్టోరీ అవ్వచ్చు, బట్ తీసిన విధానం, అప్పటి వరకు ఫైట్స్ ఎలా ఉండేవి, రామ్ గోపాల్ వర్మ గారు ఫైట్స్ ఎలా తీశారు, అప్పటి వరకు జనాలు ఎలా మాట్లాడేవారు, సినిమాలో ఎలా మాట్లాడారు, ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, ఈ సినిమాలో ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఆఫ్ శివ ఎస్పెషల్లీ యూత్ మీద
చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించినాయి. ఎక్కువ మాట్లాడితే మెడకాయ మీద తలకాయ ఉండదు. చాలా స్వీట్ అండ్ స్ట్రేంజ్ మెమరీస్ ఉన్నాయి. శివ షూటింగ్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర పద్మనాభ నగర్ దగ్గర కీసెస్ స్కూల్లో జరిగింది. కీసెస్ స్కూల్లో తీస్తారా అనుకున్నాను యాక్చువల్లీ. అంటే అది తర్వాత అర్థం దాని బ్యూటీ అది. అప్పటి ఆ టైమ్స్లో తను చూసిన కాలేజీల్లో కానీ తను చూసిన ఎన్వైరన్మెంట్లో కానీ ఒక కైండ్ ఆఫ్ డామినెన్స్, ఒక కైండ్ ఆఫ్ ఫియర్, ఒక కైండ్ ఆఫ్ చాలా సబ్జుగేషన్ చుట్టూ అట్లాంటి ఎన్వైరన్మెంట్ చూసి దాన్ని నిజంగా అండర్స్టాండ్ చేసుకుని అట్లాంటి ఆ ఫీలింగ్స్ తోటి తీసేయడం అనిపిస్తుంది. అందుకే అది ఇంకా దట్స్ స్టిల్ ట్రూ అండ్ దట్స్ స్టిల్ రియల్. సో శివ అన్ని కొత్త యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. మ్యూజిక్, ఫోటోగ్రఫీ, టేకింగ్, ఎప్పుడు అంటే మేము ముందు చూసిన సినిమా అన్ని విషయాల్లో కానీ ఇప్పుడు హీరోయిన్ కూడా ఇప్పుడు అమ్మలో కూడా నాకు చాలా చాయ్ పిలాతే ఇట్లా అని కలోకేలో మాట్లాడుతూ వస్తుంటుంది. అంటే ఏంటిది అంటే ఇంత కొత్తగా తీసాడు. సరే గాని చాయ్ పిలాతే సరే గాని పిక్చర్ లేదైతే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను చిన్నప్పుడే నేర్చుకుని వదిలేశాను. అమ్మయ్యా నవ్వవా? చాలా మంచోళ్ళ కనిపిస్తున్నాడు కదూ. ఖతర్నా. అది ఒక కల్ట్ ఫిల్మ్ అయింది. ఇట్ వాజ్ అ పాత్ బ్రేకర్ అండ్ తెలుగు సినిమాకి ఒక న్యూ వేవ్ వచ్చిందని తెలిసింది. షూటింగ్ జరిగేటప్పుడు డైలాగ్స్ కొత్తగా ఉంది. ద వే రామ్ గోపాల్ వర్మ రోట్ ద డైలాగ్స్, ఇట్ వాజ్ వెరీ న్యూ. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరాదు? ఈ బస్సులో జనంతో పడలేక చేస్తున్నాను. ఏమిటి సైకిల్ మీద? ఏ డబుల్ తొక్కలేవా? నేను తొక్కుతాను. కెమెరా యాంగిల్స్ అండ్ కెమెరా మూవ్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎవ్రీబడి వర్క్ రియలీ హార్డ్. చేసేటప్పుడే కొత్తగా ఏదో డిఫరెంట్గా చేసి చూపించాలి అని అందరూ ఆ ఉద్దేశంతోనే పనిచేశారు. The first time I saw the film, it shook me. నాకు తెలిసి I must have been around 13 years old and it completely blew my mind away. The intensity of the film, the attitude of the film, the background score of the film, it stayed in my mind for a very, very long time. After 2 days, I went and saw the film again. And then I saw the film again. అలా ఒక 10 సార్లు చూస్తుంటాను సినిమా. శివ షార్ట్స్ పెట్టుకొని బిఫోర్ ద చేజ్ స్టార్ట్స్, బిఫోర్ ద ఫైట్ స్టార్ట్స్ ఎన్ని బిల్డప్ షార్ట్స్ ఉన్నాయి అని చూసుకొని రాసుకొని ఐ ఆల్మోస్ట్ లైక్ షార్ట్ టు షార్ట్ ఐ పుట్ ఇన్ స్టూడెంట్ నెంబర్ 1 ఇంటర్వెల్ షార్ట్లో. దాన్ని ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? When you talk about Shiva, you have to talk about certain sequences of the film. And the iconic cycle change shot that stayed in my mind for a very, very long time. అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షార్ట్, కల్ట్ షార్ట్లు అనుకోవచ్చు మనం, కల్ట్ సీన్, ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ మన మనసులో అది నిలిచిపోయింది. చాలా సంవత్సరాలు సౌండ్ మైండ్లో తిరిగిన సీన్ ఏంటంటే ఆ చైన్ లాగిన సీన్. Shiva is not just the name of a Telugu film. Shiva is also name of that huge generational change in Telugu cinema and Indian cinema. అప్పటిదాకా మామూలుగా ఏంటంటే సినిమాల విషయంలో అప్పటిదాకా కదా ఇప్పటికి కూడా ఏదైనా ఒక సినిమా ఒక పోకడ నడుస్తుంటే, ఒక ఫార్మాట్ నడుస్తుంటే అదే ఒక రూల్ అయిపోతుంది. సినిమాలు అంటే ఇలాగే తీయాలి. ఎవరైనా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలని ట్రై చేసినా సరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది ఇలా చేస్తే ఆడదు, ఇలాగే తీయాలి సినిమాలు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ వన్స్ ఇన్ అ వైల్ దెర్ విల్ బి వన్ ఫిల్మ్ విచ్ విల్ కమ్ అండ్ విచ్ విల్ రిమైండ్ us what cinema is. ఆ బ్లూ షర్ట్
నువ్వు ఈ కాలేజీ హీరోవా? చూడు, మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకో. The performances of the film, Nagarjuna Garu performance, Amla Garu performance, Raghuvaran Garu performance, they were, I don't know how to say it, they were just completely new, mind-blowing, and I haven't seen anything like that. అప్పుడు దాకా చూసే హీరోయిన్లు ఎవరు రామల మ్యామ్ లాగా అనిపించేవాళ్ళు కాదు. అప్పుడు దాకా మనం చూసిన విలన్లు ఎవరు రఘువరన్ గారు లాగా కానీ జేడి చక్రవర్తి గారు లాగా అనిపించేవాళ్ళు కాదు. అప్పుడు దాకా ఏ హీరో కూడా స్క్రీన్ మీద ఆ నాగ్ సార్ ఎనర్జీ, దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ క్రాక్ చేయలేదు. నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత, ఆ చూపుల్లో తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి, ఇవి ఫెంటాస్టిక్. భవానీ గారు ఏమన్నా చెప్పాలనుకుంటే వాడినే వచ్చి చెప్పాను, నీలాంటి చెంచాగాళ్ళని పంపొద్దని చెప్పు. అమల గారి నటన, రఘువరన్ విలన్ పాత్ర, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోసారు. నిన్ను వదిలి నేను ఉండలేను శివ, ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. కాదులే చెప్పుకో, వెళ్ళి ఆ పాపని తీసుకురమ్మా. Certain films leave such an impact that you always remember everything connected with the film, including the theater you saw it in, the day, the show timing, everything. One such film for me was Ram Gopal Varma's Shiva. It wasn't just a film, it was a punch in the gut. It made me sit up and ask, who is this director? And how is he creating this energy on screen? There was something electric about it. The silences were louder than dialogues. The camera was almost like a character, constantly watching, angry, restless. Shiva is just an amazing first film for a director. For a debut director to have such command over all the elements and such mastery over the language of cinema, it's just amazing. అప్పుడు నాకు తెలిసి నేను 6-7 ఏళ్ళ వయసు ఉండొచ్చు నాకు. అప్పుడే కేబుల్ టీవీలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అండ్ ఈ సోషల్ మీడియాలో ఈ హడావుళ్ళు ఏమీ లేని రోజు ఇట్ వాజ్ టాక్ ఆఫ్ ద టౌన్. అండ్ ఎవరిని టచ్ చేసినా, ఎవరితో మాట్లాడినా, సినిమా గురించి మాట్లాడితే చాలా శివ గురించి మాట్లాడేవాళ్ళు. ప్రతిదీ కొత్తగా. అంటే ఇప్పుడు దాకా మనం ఈ రోజుల్లో కొత్తగా చేయడానికే ఇంత ఆలోచిస్తున్నాం. ఆ రోజుల్లో, ఆ టైంలో అంత కొత్త వాయిస్, అంత కొత్త వైబ్, అంత కొత్త ఎనర్జీని స్క్రీన్ మీద క్రాక్ చేయడం అన్నది అసలు అగైన్ మళ్ళీ అలాంటి సినిమా జరగలేదనుకుంటా ఇండియన్ సినిమాకి. అండ్ ఆ సినిమాలో ఏ ఒక్క విషయం కూడా మనం అప్పుడు దాకా చూసిన ఒక ఫార్మాట్ లాగా అనిపించదు. సినిమాకి వెళ్దామని వచ్చాను. రా నేను రాను, చదువుకోవాలి. నేను చదువుకోవాలి, మీరు వెళ్ళండి. చెంగల్ పోతున్నాం కదా, జాన్వర్ గిట్టుంటే ఏం చేస్తామే అన్నాడు. కంటిన్యూ. నీకు బానే ఉంటది, మా స్టేట్ వస్తే నేను జంగల్ పోవాలి. The music was beautiful. Definitely still remember is Sarasalu Chalu Srivaru, which was in a minimalist set, just ఒక black background మీద ఇంత బ్యూటిఫుల్ గా ఒక సాంగ్ చేయొచ్చా. ఐ రిమెంబర్ అప్పటి వరకు సినిమాలు చూసినప్పుడు ఆ పాట బాగుంది, ఆ డాన్స్ బాగుంది, లేకపోతే ఏదో ఫైట్ బాగుంది, ఏదో ఒక దాని గురించి మాట్లాడుకునేవారు. కానీ మా ఫ్రెండ్స్లోనే కానీ చుట్టుపక్కల జనాల్లో కూడా ఎవ్రీవన్ టాకింగ్ అబౌట్ షార్ట్స్. ఆ షార్ట్ ఎలా తీసాడు, ఆ సైకిల్ చైన్ తీసినప్పుడు ఆ సౌండ్ వస్తుంది, అని సౌండ్ వస్తుంది అని డిస్కస్ చేసుకోవడం, అదంతా. ఐ థింక్ films, Indian films, the way audience perceiving the Indian films definitely changed Shiva. Ramu's economy of shots is something that I've really been envious about. I wish I had that.
ఒక ఫియర్, ఒక యాంగ్జైటీ లాంటిది క్రియేట్ చేసింది ఆ సినిమా. అది ఎలా చేశారు అనుకున్నాను. అంటే అంతకుముందు సినిమాల్లో బేసిక్ గా ఒక కామెడీ ట్రాక్ వస్తుంది, ఒక పాట వస్తుంది, ఒక ఫైట్ వస్తుంది, అంటే యూల్ బి లుకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇది ఏంటి నాకు అర్థం కాదు. అంటే మేబీ ఆర్ఆర్ మూలానా, డైలాగ్స్ మూలానా, సౌండ్ ట్రాక్, సౌండ్ డిజైన్ మూలానా ఇట్లాంటి ఏమో అనుకున్నాను. తర్వాత నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఇటాలియన్ సినిమాలు, న్యూ రియలిజం అని ఇట్లాంటి రుజులేని సినిమాలు ఇట్లాంటివి చూసిన తర్వాత అనిపించింది. ఐ థింక్ వర్మ ఫర్ అ లాంగ్ టైమ్ ఒక రియలిజం తోటి సినిమా తీశారు. అదే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్ ఫర్ రియలిజం. మాచిరాజు గారు వచ్చారని చెప్పు. శివ అంటే నువ్వా? బాగా చిన్న కుర్రోడివి. నా గురించి నువ్వు వినే ఉంటావు. ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే చెప్పు తీసుకుని కొడతాను. గెట్ అవుట్. It changed how the language of college politics will be portrayed on screen. కమర్షియల్ సినిమాలో రియలిజం అటాచ్ చేసిన సినిమా అంటే దట్స్ వాట్ ఐ కుడ్ డిసిఫర్. రావచ్చా? శివ అంటే రత్నే. The way gangster movies were made in mainstream cinema changed after Shiva. Not just in Telugu cinema or Tamil cinema, but I think the entire Indian film industry, the way gangster films were made changed after Shiva. శివ అంత తేలిక కొట్టి పారేసేవాళ్ళు లేడు. సరిగ్గా వాడుకుంటే మనకు పనికి రావచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ, ఫ్రెండ్సే కాదు మొత్తం స్కూల్లో 5th క్లాస్ మా క్లాస్లో స్కూల్ కొంతమంది చైన్లు, కొంతమంది నకల్ డస్టర్స్ 5th క్లాస్కి అంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే ఇమాజిన్ మిగతా సిచ్యువేషన్ ఏంటి. గణేష్ వచ్చి టీ స్టాల్లో నాగార్జున గారితో చూడు బాబు అని ఇలాగ ఒక పెద్ద మనిషితో మాట్లాడుతూ ఉంటే మొత్తం అంతా విని నువ్వు అక్షరం మొక్కరానికి ఉండగాడివి అని అంటే ఆ సీన్ స్టార్ట్ అవుతుంటేనే ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ వచ్చేస్తుంది. అండ్ అక్కడ పెద్ద ఫైట్ కూడా లేదు. హీ టేక్స్ ఒక కత్తి తీస్తాడు నాగార్జున గారు, విల్ జస్ట్ టేక్ ఎ నకిల్ డస్టర్, 1 బ్లాక్ 1 పంచ్ అండ్ హీ ఫాల్స్ డౌన్. అండ్ అంతే, దట్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద ఫైట్ చూసిన ఇంపాక్ట్ కలగజేశారు. ఇది వార్నింగా? అంత ఫియర్ గా తీయడానికి ప్రాబ్లీ వర్మకి డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హీ వాంటెడ్ టు డూ అండ్ హౌ హీ సా ద వరల్డ్ అనేది చూపించడం శివాలు. అందుకే అంత ఇంపాక్ట్ అయి ఉంటుంది. నానాజీ, ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ఎప్పుడో ఒకసారి రొటీన్ మొత్తాన్ని బ్రేక్ చేసి అన్నిటినీ అధిగమించి ఉన్న బార్డర్స్ అన్నీ చెరిపేసి ఒక్క సినిమానే ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది. అలా తరానికి ఒక్కసారి మాత్రమే సినీ పరిశ్రమను మార్చేసే సినిమా వస్తుంది. అలాంటి చిత్రమే శివ. ఈ రోజు నుంచి ఈ ఏరియాలో భవానీ మనుషులు ఎవరూ కనపడటానికి వీల్లేదు. ఈ శివగాడి సంగతి ఏంటి? నిన్న కాక మొన్న వచ్చాడు, అటు ఇటు తెలుసుకున్నా. ఆఫ్టర్ ఒక స్టూడెంట్. ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు, భయం లేని నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్ వారు, హద్దులు లేని ఒక్క యువ నటుడు అక్కినేని నాగార్జున గారు తెలుగు సినిమాను చూసి విని మరియు అభినయించే విధానాన్నే మార్చేసిన సినిమా అందించారు. 36 సంవత్సరాల క్రితం శివ చిత్రం ఈరోజు మనం చూస్తున్న భారీ తెలుగు చిత్రాలకు పునాది వేసింది. ఈనాటికి మనందరం వెనుతిరిగి చూస్తే ఒక సెకండ్ ఫిల్మ్ మేకింగ్ అక్కడి నుంచే మొదలైంది అని చెప్పగల ఏకైక చిత్రం శివ. అందుకే కాబోలు బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని అంటారు. అది కొన్ని రోజులు ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే ఉండింది. కానీ శివ ఐ థింక్ హిందీలో రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ద హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో ముక్త కంఠంతో చెప్పింది బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ అని.
పారిపోతున్నాడు. అంటే అప్పటి వరకు నాకు చూసామో లేదో నాకు ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. తన అన్న కూతురుని తీసుకొని వెళ్తా ఉంటే రౌడీలు వెనకాల పడితే నాగార్జున గారు ఈస్ క్యారింగ్ ద గర్ల్ అండ్ రన్నింగ్ అవే అండ్ వీ వర్ చీరింగ్ ఫర్ హిమ్. ముందు మన దెబ్బ పడిపోవాలి. అండ్ శివాలో ఎన్ని సీన్స్ నేను మళ్ళీ మళ్ళీ నా సినిమాల్లో పెట్టానో చెప్తా ఉంటేనే గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ద సైకిల్ చేజ్ ఎండ్ లో నాగార్జున గారు బస్ ఎక్కేసిన తర్వాత ఒక రౌడీ పరిగెట్టుకుంటా వచ్చి పరిగెట్టుకుంటూ ఆగిపోతాడు. అదర్ రౌడీ విల్ ఓవర్టేక్ హిమ్, రన్ ఆఫ్టర్ ద బస్ అండ్ ఆఫ్టర్ ఎ టైమ్ హీ విల్ స్టాప్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రిబ్యూట్. సై సినిమాలో నేను ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గ్రూప్ లో జెనీలియాని సెమీ కిడ్నాప్ చేసి పారిపోతుంటే వెనకాల ఆర్ట్స్ గ్రూప్ పరిగెడుతుంటారు. ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్ షాట్. లైటింగ్ ఐ రిమెంబర్ సో మచ్, లైక్ షాడోస్ ని దే వరంట్ హైడింగ్. Shiva is one film which is everything to rethink and revisit and talk about it, especially the sound and the cut. And Ramu sir gade Shivane kadu vere chaala cinemalu kuda I learned editing by just watching his films, the way he presents his characters. నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు. పచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గడి దాదాగిరి. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాంటి గూండాలను పుట్టిస్తున్న వ్యవస్థను నాశనం చేయాలి. అందులో పనిచేసే వాళ్ళందరినీ ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాను. మొన్నటికి మొన్న మా సినిమాలో గోపాల్ రెడ్డి గారిని, శివ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఎస్ గోపాల్ రెడ్డి గారిని, బికాస్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ ఇన్ ద కరెంట్ ఫిల్మ్, మొన్న కూడా అడుగుతున్నాను, మీరు తీసినప్పుడు మీరు ఫీల్ అయ్యారా? ఇంత గొప్ప సినిమా తీస్తున్నాం, ఇంత ఇంపాక్ట్ఫుల్ సినిమా తీస్తున్నాం, మీరు ఫీల్ అయ్యారా? మీరు అసలు ఎలా అనుకున్నారు? రాము గారి గురించి మీరు ఏమనుకునేవారు? ఐ కీప్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, ఎవరు అందులో పనిచేసిన ఎవరు కనిపించినా ఐ కీప్ ఆస్కింగ్ దెమ్, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ సే ఒక ప్యాషనేట్ గా సినిమా తీస్తున్నాడో అని అనుకున్నాను తప్ప నిజంగా ఒక గేమ్ చేంజింగ్ అన్బిలీవబుల్ ఫిల్మ్ ఈజ్ బీయింగ్ మేడ్ అన్న ఫీలింగ్ ఎవరికి లేదు అని చెప్తా ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ గేమ్ చేంజింగ్ ప్రోడక్ట్ తయారవుతా ఉంటే అది తయారు చేస్తున్న ఎవరికి కూడా, ఇంక్లూడింగ్ రాము గారికి కూడా, ఇది బ్రహ్మాండం బదలుగొట్టేపోతుంది అని అనిపించలేదు అన్నది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా అనిపిస్తూ ఉంటుంది. Last 10 years in filmmaking courses, Shiva Cinema ani it's an important part of the course itself. Film students watch a lot of films, paata cinemalu chusi, they study and they analyze and they understand what was different, what was the impact it had. Shiva is an example of that. The film students at Annapurna College watch this film and they all still discuss it with me. And I'm just so happy it still continues to make waves. Mana Shiva cinema release ayi దాదాపు 36 years అవుతుంది. This film is one of the most iconic films of Telugu cinema and the Indian cinema history ever. ఈ ఒక్క సినిమా తర్వాత the entire course of Indian cinema and Telugu cinema has changed. శివ 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 ఎవడే శివ? వాడే దేవుడా? శివ అంటే ఈడే. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే మీలో ఒక్కళ్ళు బ్రతకరు. ఫేవరెట్ సీన్స్ అంటే ఎన్ని సీన్స్ చెప్పాలి? ద లిస్ట్ విల్ గో అన్ఎండింగ్. శుభలేఖ సుధాకర్ ఓపెన్ ఏరియాలో వెనకాల తరుగుతూ ఉంటే పరిగెట్టుకెళ్ళటం, హిట్టింగ్ హిమ్ ఆన్ టు ద రాక్, యాక్చువల్గా ఏమీ చూపించకుండా ఇట్స్ జస్ట్ అ బ్లాంక్ స్క్రీన్ బట్ వీ ఫీల్ లైక్ మన ఫేస్ వెళ్ళి ఆ రాక్ని కొట్టుకుని ఫీలింగ్ వస్తుంది.
చిన్న పరిగెడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా థమ్ అని ఆ పోర్లు గుద్దుకొని కింద పడడం, 2 లారీలు జనాలు తీసుకెళ్ళి నరికి. ఈజ్ డైలాగ్ ఈజ్ లైక్ ఎన్నిసార్లు మళ్ళీ చెప్పుంటాం. గల్పుడి గారిని చంపేసిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అని చెప్పి విధానం. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ కింద డెఫినెట్గా డివైడ్ చేయొచ్చు మన నాట్ ఓన్లీ తెలుగు సినిమా, ఇండియన్ సినిమాని కూడా. ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే నేటి యువతరానికి, ఈ నేటి జెన్జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిలింగా ఎలా తీశారు అని. రియలీ ఇట్ ఈస్ అ టైమ్లెస్ ఫిలిం. Rambo didn't just make a film. He made you feel the heat of it. And then there was Nagarjuna. Suddenly we realized actually that what is handsome, what is silence, what is intensity with only performance through eyes. His stillness, his resolve, it was magnetic. There was no posturing, no excessive heroism, just the truth. నేను చంపడానికి రాలేదు. ఇలా దొంగ దెబ్బ తీసే అలవాటు నాకు లేదు. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏమీ చేయనని మాటిస్తున్నాను. మీతో నాకు శత్రుత్వం లేదు. మర్యాదగా చెప్పండి. భవానీ అక్క. రామ్ గోపాల్ వర్మ నాకు స్టోరీ చెప్పినప్పుడు I immediately liked it because Ramu's sensibilities, na sensibilities, and maybe influence of Hollywood films ayundachu, mafia films of Hollywood ayundachu, sensibilities somewhere it matched, and I accepted the film. It was a big risk for me, and you want a leap of faith. I don't know if I'll win this war, but my victory will be in trying to. వాడికంటే నీకెక్కువ వర్తుందన్న సంగతి నాకు తెలుసు కాబట్టి. అంటే ఏంటి నువ్వుది వాడిని మనం ఏం చేయలేమన్నా. శివాన్ చంపడం అంత ఈజీ కాదు. తెలుగు సినిమాలన్నీ ఇలా తీస్తుంటే ఈయన వచ్చి ఇంకో రకంగా చెప్తున్నాడు. సినిమా ఇలా ఉంటాయి. చాలా వరకు సీన్స్ 30 seconds, 1 minute అయిపోతున్నాయి సీన్స్. నంబర్ ఆఫ్ సీన్స్ ఎక్కువ. ఇట్ వాజ్ వెరీ వెరీ న్యూ లాంగ్వేజ్ ఆఫ్ సినిమా ఫర్ మీ, అండ్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ ఆల్సో వాంటెడ్ టు వర్క్. షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా డౌట్స్ వస్తూ ఉండే. అరే ఏంటి అలా నడుసు రమ్మన్నాడు, ఇంట్రడక్షన్ అయిపోయింది అంటాడు. శివ క్యారెక్టర్ సినిమాకి రాకముందు ఒక ఫెంటాస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ ఎవరితోనో తీసేస్తాడు, వేరే స్టూడెంట్స్తో, వాళ్ళతో. నాది మాత్రం ఒక పుస్తకం పట్టుకుని రమ్మన్నాడు. ఇవన్నీ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ నేను సినిమా స్టార్ట్ చేసే ముందు ఐ మేడ్ అ ప్రామిస్ టు మై సెల్ఫ్. ఇది సెన్సిబిలిటీస్ ఇలా కావాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అప్పుడున్న ఎగ్జిస్టింగ్ సినిమాస్, అప్పుడున్న ఎగ్జిస్టింగ్ లీడింగ్ స్టార్స్ కన్నా నేను సెపరేట్గా కనపడాలి, లేకపోతే నాకు ఒక ఐడెంటిటీ ఉండదు. నాకు వన్ ఆఫ్ ద సీక్వెన్సెస్, పూర్తిగా నమ్మకం లేని సీక్వెన్సెస్ ఏంటంటే సైకిల్ చైన్ సీక్వెన్స్. ఈ సైకిల్ చైన్ ఎవరు లాగుతారు, అండ్ సైకిల్ చైన్ ఎలా లాగుతారు, ఎలా తెగుతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. దీంట్లో అంత డైనమిక్గా ఏముంది సైకిల్ చైన్. రామ్ గోపాల్ వర్మ, మై బ్రదర్ వెంకట్, వాళ్ళందరూ జస్ట్ 1 day బిఫోర్ కన్సీవ్ చేశారు ఆ సీక్వెన్స్ని. అదేదో పెద్ద వీళ్ళు ఆలోచించి చేయలేదు. But why I believe that sequence became such a huge successful hit was the sequence leading to it. అప్పటి వరకు శివ క్యారెక్టర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్వైట్గా అలా ఇంటెన్స్గా నడుస్తూ ఉంటాడు. ఎవరు ఏమన్నా కూడా, జేడీ క్యారెక్టర్ ఏమన్నా కూడా పట్టించుకోడు, అండ్ ఎప్పుడు ఓపెన్ అప్ అవుతాడు అని ఒక సెన్స్ ఆఫ్ సస్పెన్స్ అండ్ డేంజర్ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంది సినిమాలో. ఎనీ టైం ఇప్పుడు ఓపెన్ అప్ అవుతాడు, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరుగుతుందని. సో దానితో ఇట్ బికేమ్ అ వెరీ డైనమిక్ సీక్వెన్స్, అండ్ ఐ థింక్ ఇట్ బికేమ్ మోర్ ఐకానిక్ with Ram Gopal Verma putting the right kind of sound to it. That sound was very iconic. A cycle chain teginagane
అందరి గుండెల్లో చైన్ తెగిన అంత ఫీలింగ్ తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలో 3 సీక్వెన్సెస్. ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా అవుతుంది అనిపించింది. ఎస్పెషలీ ద ఫస్ట్ సీక్వెన్స్ వాజ్ సైకిల్ చేస్ సీక్వెన్స్. బికాజ్ ఆ సీక్వెన్స్ చేసేటప్పుడే యాక్చువల్గా రియల్గా తీసాము, డూప్స్తో ఏమీ చేయలేదు. పక్కన వెళ్ళే పాసర్స్ బాయ్ కానీ సైడ్ వాక్లో వెళ్ళే కానీ వాళ్ళ ఫేస్లో ఉన్న హారర్ నా మైండ్లో గుండెలో జరుగుతున్న దడదడ. ఎందుకంటే ఏమన్నా అవుతే ఆ పాపకి ఏమవుతుంది, ఏంటి ఇది, ఏం చేస్తున్నాం మనం, ఇవన్నీ. ఇట్ వాజ్ అ బిగ్ అడ్రినలిన్ రష్ ఫర్ మీ. ఈ సీక్వెన్స్ విల్ బి వన్ ఆఫ్ అ కైండ్ సీక్వెన్స్. ఇది మళ్ళీ రిపీట్ చేయలేరు, ఎవరు తీయలేరు అనేది ఆ రోజునే తెలిసింది. అండ్ అలాగే దిస్ వన్ సీక్వెన్స్ వేర్ ముగ్గురిని పంపిస్తాడు సింగిల్ షాట్లో. ముగ్గురిని ఐ హిట్ ఆల్ 3 of them. రష్ చూసిన తర్వాత ఐ సెడ్ వావ్, వాట్ అ షాట్. ఇటువంటి యాక్షన్ షాట్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అమల నాతో, నువ్వు తప్పితే నాకు ఇంకెవరున్నారు, నీతో పాటు నీకన్నా నాకు సేఫ్టీ ఎవరు ఉంటారు అని అన్నప్పుడు, నేను శివ క్యారెక్టర్ అలా నుంచున్నప్పుడు చుట్టూ ఒక 10 క్యారెక్టర్లు నుంచుంటాయి. నుంచుని శివ వెనకాల ఫాలో అవుతూ మొదలు పెడతాయి వీళ్ళు వెనకాల. దట్ ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీరోయిక్ ఐకానిక్ షాట్. ఐ డోంట్ థింక్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సీక్వెన్సెస్ ఇంత బాగా వస్తాయని తను అనుకుని ఉన్నాడు. బట్ సినిమా షూట్ చేసినప్పుడు ఉన్న ఫీలింగ్ మేము తర్వాత రషెస్ చూసుకుని, తర్వాత ఇళయరాజా గారి మ్యూజిక్ వేసి, తర్వాత రాము వాటికి ఎఫెక్ట్స్ వేయించుకున్న తర్వాత వచ్చిన దానికి దీనికి అసలు ఐ మీన్ దీస్ వేర్ సమ్వేర్ ఎల్స్. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ గురించి చాలా మాట్లాడుకున్నారు. కొత్త రకమైన యాక్షన్ కొరియోగ్రఫీ వాజ్ డన్ బై రాము. బట్ ఎందుకు ఈ ఫైట్స్, ఎందుకు ఈ యాక్షన్ కొరియోగ్రఫీ అంత హిట్ అయిందంటే, రాము బిల్డప్ టు ఈచ్ పంచ్. ఒక పంచ్ పడే ముందు ఎంత బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఆ పంచ్కి అసలు మామూలుగా కొట్టినా కూడా క్లాప్స్ పడతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ద యాక్షన్ కొరియోగ్రఫీ రియలిస్టిక్గా, అరే నిజంగా కొట్టుకుంటున్నారు. తను రాము ఆ ఈ పంచ్ సౌండ్ కోసము ఎంత కష్టపడ్డాడో సౌండ్ డిజైనర్తో కలిపి నాకు బాగా తెలుసు. ఎన్ని ఇది పంచ్ సౌండ్స్. అండ్ ఫస్ట్ టైం రియల్ లైఫ్ సౌండ్స్ తీసుకెళ్ళి రికార్డ్ చేయటము, కారు స్టార్టింగ్ కానీ, కారు బ్రేక్స్ కానీ, మనుషులు నడిచేటప్పుడు కానీ అంత రియలిస్టిక్గా తీసుకొచ్చి దానికి మిక్సింగ్కి సినిమా ఎన్ని రోజులు తీసాడో రాము దాని సౌండ్ మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ అన్ని రోజులు తీసుకున్నాడు. అండ్ ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఈస్ వై శివాస్ సౌండ్ స్టాండ్స్ అపార్ట్ from all films that have come up to them. చాలా వరకు ఆ దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ నాలో ఎంబైబ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను ఇప్పుడు కూడా. అండ్ ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. అండ్ ఇక అటువంటి క్యారెక్టర్ మీద ఇక డౌట్ ఎందుకు ఉంటుంది. రాము అటువంటి క్యారెక్టర్ రాసి సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆ క్వాలిటీస్ అన్నీ ఆ క్యారెక్టర్లో దింపేశాడు రాము. శివ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎన్ని సంవత్సరం తర్వాత ఐ థింక్ రిస్టోర్డ్ కాపీ, ఫ్రెష్ సౌండ్, ఇంప్రూవ్డ్ ఇమేజ్. పాత ఓల్డ్ శివ ఎక్స్పీరియన్స్ పోకుండా ఇట్ హెస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ 4K. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ కన్వర్ట్. చాలా ఫిల్మ్స్ రెగ్యులర్ నుంచి 4K కన్వర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఈ సినిమాలో యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పికింగ్ అవుట్ ఈచ్ సెపరేట్ ట్రాక్ డన్ బై ఇళయరాజా గారు, ఆయన్ని తీసి
సాంగ్స్ కానీ అవి కానీ వాటిని డాల్బీ అట్మాస్లో మిక్స్ చేసి మీకు రియల్ డాల్బీ సౌండ్లో మిక్స్ చేసి రాము వాజ్ గివెన్ హిజ్ లైఫ్ ఆల్ ఓవర్ అగైన్ ఫర్ దట్ సౌండ్ టు గెట్ ఇట్ డన్ అండ్ it is going to be a unique experience for people who love Shiva and people who haven't watched Shiva. For the Gen X kids, all these people, it is going to be a fantastic experience. Ram Gopal Varma, Ramu Chalasa అడిగాడు 100% సపోర్ట్ చేసింది నువ్వే. ఎప్పుడైనా అనిపించిందా ఏదో వర్కౌట్ అవ్వదు అని? రాము రియలీ టు టెల్ యూ ద ట్రూత్ ఎప్పుడూ అనిపించలేదు అట్లా. And I really believed in it. This is one of the few films which I did not have a doubt. ఎంత హిట్ అవుతుంది ఏంటి అది ఇది అనేది కాదు. But we made a fantastic film and a fantastic commercial film. అనే న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్ అని క్లియర్గా అర్థమైపోయింది నాకు. And that's why I backed you all the way. Ram Gopal Varma, you have to talk about him. He was the talk of the town when Shiva came out. And I had become an instant Ram Gopal Varma fan. Shiva is a special film which introduced all of us to a special director. Worked before film, and I think Shiva, before Shiva, after Shiva and called Telugu cinema. So hats off to Varma, Ajiv. ఈ కల్ట్ ఫిల్మ్ సృష్టి వెనక ఉన్న వ్యక్తి, మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రజెంటేషన్ అన్నీ అద్భుతంగా కొత్తగా అనిపించాయి. అప్పట్లో వావ్ అనిపించింది. నేను ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చేసి చెన్నైలో షూటింగ్లో నేను ఉన్నాను. అప్పుడు ఆయన అభినందిస్తూ హైదరాబాద్కి ఒక పూల బొకే పంపించాను. ఆ తర్వాత ఆయన నా ఫోన్లో కూడా నేను అభినందించాను, ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజే నాకు అనిపించింది ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ ఆల్సో కామన్ పీపుల్లో, నార్మల్ ఆడియన్స్లో అసలు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది శివ సినిమాతో, రామ్ గోపాల్ వర్మ గారితో. It was bold, rebellious, and unapologetically raw. And for that, I congratulate Ramu for the umpteenth time. రామ్ గోపాల్ వర్మ గారిని చూసి ఎంతో మంది యువ దర్శకులు కావాలి అని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. Thank you, RGV sir, for happening to Telugu cinema, for happening to Indian cinema. There came this thing called as a Ram Gopal Varma kind of a film, Ram Gopal Varma genre. There, I don't think any genre of any film or anywhere has been named after a person. Probably we were introduced to something commercial, so commercially for the first time. Thank you for giving us that film, sir, and that moment to whistle in the theatre. Shiva character, actually, it was a kind of a combination of threefold. Okati Bruce Lee in Way of the Dragon, I was a huge fan of కొన్ని elements of it. And then there is Howard Rock in Fountainhead of Wine. And the third is little shades of Arjun, Sunny Deol in Arjun. ఇది కాకుండా నాకు రియల్ లైఫ్లో నా కాలేజ్ టైంలో నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళలోంచి బెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని ఐ జస్ట్ ట్రై టు మేక్ ఎ మిక్స్ ఆఫ్ దట్ ఇన్ ద క్యారెక్టర్. So primarily it's about a man with huge self-respect and dignity, and his courage comes not from a self heroism, it's from the circumstances. And he's got this one single line philosophy. It is there's no point to live if you cannot live by your own terms and by your principles and by your own sense of justice. తన ధైర్యం అనేది అక్కడి నుంచి వస్తుంది. ఈ దేశాన్ని ఎవరూ బాగుపరచలేరు, అంతేగా? అందరూ అలా అనుకోబట్టి ఈ దేశం ఇలా తగలడింది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ విన్ దిస్ వార్, బట్ మై విక్టరీ విల్ బి ఇన్ ట్రైయింగ్ టు. చచ్చిపోతాను భయం కాదు.
బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కన్నా భవానీ లాంటి ఒక్కడిని నాశనం చేస్తే చాలు, 100 మందికి ఉపయోగపడతాను. ఫిల్మ్ అనేది ఒక ఇండివిజువల్స్ ఎక్స్ప్రెషన్. ఒక ఇండివిజువల్ తను ఏం ఫీల్ అవుతున్నాడో ఆ పర్టికులర్ థింగ్ కన్వే చేయడానికి తనకున్న యునిక్ పర్సనాలిటీ నుంచి వచ్చినప్పుడే అదొక డైరెక్టరీ ఒక ఐడెంటిటీ వస్తుంది. లేకపోతే మీరు టెంప్లెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి స్టోరీతో హిట్ అయిపోవచ్చు, స్టార్ కాస్ట్తో హిట్ అవ్వచ్చు, చాలా రీజన్స్ తోటి సినిమాలు హిట్ అవుతాయి. బట్ డైరెక్టర్కి సెపరేట్గా ఒక యూనిక్ గుర్తింపు రావాలి అంటే తన స్టైల్ కనిపించాలి, తన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వాలి. క్యారెక్టర్స్లో అవ్వచ్చు, టేకింగ్లో అవ్వచ్చు, మ్యూజిక్లో అవ్వచ్చు, సౌండ్ డిజైన్లో అవ్వచ్చు, ఎక్కడైనా తన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వకపోతే దెన్ హీ వోంట్ హ్యావ్ దట్ ఐడెంటిటీ అనేది నా బిలీఫ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అటు ఇటు తెలుసుకుందాం. ఒక్కడివే వచ్చా, అందుకే నీ మీద ఎక్కువగా చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. సో బేసిక్గా నాకు నాగార్జున యాడ్ తీసుకుంది మళ్ళీ మనం రిలీజ్ చేద్దాం అప్పుడు నేను మన పిక్చర్ తోటి సర్ప్రైజ్ అయ్యింది. సౌండ్ ఎఫెక్ట్ అనేది అంత హైలీ టాక్డ్ అబౌట్ ఫిల్మ్ అది ఆ టైంలో. ఇప్పుడు ఆ మోనో ట్రాక్ రికార్డ్ చేసిన సౌండ్ ఇప్పుడు కానీ మనం దాన్ని ఒక ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ స్పీకర్ సిస్టమ్స్ థియేటర్స్లో వేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సౌండ్ గుడ్ ఎట్ ఆల్. Then we decided to redo the entire sound again. Picture అలాగే ఇస్తుంది చేసాం. దాని తర్వాత మ్యూజిక్ ట్రాక్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ యూజ్ చేసి సెగ్రిగేట్ చేసి మళ్ళీ దానికి చేయడానికి న్యూస్ టెక్నాలజీ విచ్ మైండ్ ఈజ్ నెవర్ బీన్ డన్ బిఫోర్. అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒక ఆల్రెడీ స్టార్ అయిన నాగార్జున కొత్తని నమ్మటం ఒకటే కాదు, కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వటం అనేది ఇట్ ఈస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఎవర్ హ్యాపెన్. ఇప్పుడు కూడా అలా జరిగిందని కూడా నాకు తెలియదు. రేర్ కేసెస్ ఉండొచ్చు, బట్ 35 years బ్యాక్ అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దట్ ఈస్ థ్యాంక్స్ టు నాగ్. Shiva hits back the theaters with all the present technology to excite you all the more. Annapurna Studios is re-releasing Shiva in Dolby Digital and 4K. So అలాంటి ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ మనం పొందబోతున్నాం. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఐ లెర్న్డ్ దట్ రాము గారు దాని మీద కూర్చొని మళ్ళీ ఎఫెక్ట్ ట్రాక్స్ అన్ని రీలే చేసి మళ్ళీ రీమిక్స్ చేసి అంత దగ్గరుండి ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ చేస్తున్నారంటే నా ఇంట్రెస్ట్ కూడా మల్టిప్లై అవుతుంది. So we are all waiting to watch it on the first day first show. I am really looking forward because this will be my chance to experience it in an even bigger and better format than maybe when it first released. I'm really looking forward to that bicycle chain sound in Dolby. I'm very excited to watch it. And I really can't wait to watch the film again. అలాగే ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల గారులకు అలాగే మొత్తం శివ టీమ్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రిలీజ్తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఈ కొత్త తరానికి తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చిరస్మరణీయం. ఈసారి థియేటర్కి 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి. హ్యావ్ ఫన్ ఎట్ ది థియేటర్స్.